జగిత్యాల జిల్లా కోరుట్లలో డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ చేతుల మీదుగా లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆడపిల్లల పెళ్లి చేయాలంటే పేదవాళ్లు అప్పు చేసి పెళ్లి చేసేవారని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు మేనమామగా మారి 1,116 రూపాయలను పేద ప్రజలకు చెక్కుల రూపంలో నేరుగా ఇస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేందుకు ఈ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. బిడ్డల పెళ్లి చేసిండ్రు, చాలా మంది దానికోసం వచ్చారు. కొందరేమో ఆరోగ్యం మంచి లేకపోతే దవాఖాన అడ్మిట్ అయితే వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి సాయం తీసుకొని డబ్బులు వచ్చినాయి, దాన్ని తీసుకొని వచ్చింది. మీరు అందరు మాట్లాడితే నాకు ఏం తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది ప్రతిసారి. కొందరు ఏమంటున్నారంటే, ఇప్పుడు కేసీఆర్ ₹1,00,000 ఇస్తున్నాడు పెళ్లికి, ఎందుకు ఇస్తున్నాడు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి అడుగుతుంది. ఇది మంచిది కాదు, ఫ్రీ ఇయ్యో దోరి పైసలు అని చెప్పి బీజేపీ పరిపాలించే కేంద్ర ప్రభుత్వం అంటుంది ఎప్పుడు. మరి మీరేమంటారు, మంచిదా కాదా? తెలవాలి కదా ఇప్పుడు కేసీఆర్ గారికి. మరి పాపం తనేమో పంపిస్తున్న ఆడపిల్లలు కష్టం కావద్దు. ఒకప్పుడు ఆడపిల్ల పెళ్ళంటే మన తెలంగాణలో ఇల్లు అమ్ముకున్నాడో లేకపోతే భూమి అమ్ముకున్న పరిస్థితి ఉంటే ఆ పరిస్థితి మళ్ళీ తెలంగాణ ఆడపిల్లలకు రావద్దు అని చెప్పి కళ్యాణ లక్ష్మి మొదలుపెట్టింది. మనం అడిగిన కళ్యాణ లక్ష్మి గురించి ఎప్పుడు అడగక ముందే కేసీఆర్ మొదలుపెట్టింది కళ్యాణ లక్ష్మి అని చెప్పి. మరి ఆ ప్రోగ్రామ్ మంచిదా కాదా? గట్టి చెప్పాలి మరి మీరు. గట్టిగా మంచిదా? వెరీ గుడ్. ఇంత ముందు ఎట్టున్నామా పెళ్ళి అంటే ఇల్లమ్ముడు, మన తెలంగాణ ఉండే కదా అదే పరిస్థితి ఉండేనా ఎప్పుడైనా? ఇల్లమ్ముడు పెళ్లి ఎందుకు? ఒకప్పుడు ఆడపిల్ల పుడితేనే స్టార్ట్ ఇంట్లో భయం, మళ్ళీ ఒక ఆడపిల్ల పుట్టిందని ఇంట్లో భయం. ఇవాళ రేపు ఆడపిల్ల పుట్టంగానే కేసీఆర్ 13,000 రూపాయలు కేసీఆర్ కిట్లు పంపిస్తున్నాడు. అవునా కదా? ఆ పిల్ల కొద్దిగా పెద్ద కాగానే కేసీఆర్ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు గురుకుల స్కూల్ పెట్టిండు. 1000 గురుకుల స్కూల్. ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క విద్యార్థి మీద గురుకుల స్కూల్లో ₹1,25,000 ఖర్చు పెడుతున్నాడు. మన దేశంలోనే ఎక్కడ లేదట్లా. మన దేశంలోనే కళ్యాణ లక్ష్మి లేదు ఎక్కడ, మన దేశంలోనే కేసీఆర్ కిట్ లేదు ఎక్కడ, మన దేశంలోనే గురుకుల స్కూల్ లేదు ఎక్కడ. ఆ తర్వాత చాలా మంది బీడీలు చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. దేశంలో 12 రాష్ట్రాల్లో బీడీలు చేస్తారమ్మా. మన తెలంగాణలో కూడా బీడీలు చేస్తారు. ఎవరు ఉన్నారా బీడీ కార్మికులు? ఉన్నారు ఇక్కడ? బీడీ పెన్షన్ వచ్చిన వాళ్ళు ఉన్నారమ్మా. మరి మిమ్మల్ని చిన్న ప్రశ్న అడుగుతా, ఈ బీడీ పెన్షన్ వస్తుందిరా? వేరే రాష్ట్రంలో ఎక్కడైనా బీడీ పెన్షన్ వస్తుందా? వస్తుందా ఎక్కడైనా? ఇంకొక విషయం చెప్పాలి మీకు, మన రాష్ట్రంలో కూడా బీడీ పెన్షన్ కేవలం 4 లక్షలు. మిగతా పెన్షన్లు ఎక్కువ ఉన్నాయి, వృద్ధాప్య పెన్షన్లు ఎక్కువ ఉన్నాయి, వికలాంగుల పెన్షన్లు ఎక్కువ ఉన్నాయి. కానీ బీడీ పెన్షన్లు 4 లక్షలే. దాంట్లో 36,000 పెన్షన్లు అంటే 10% పెన్షన్ ఎక్కడున్నా తెలుసా? మన కోరుట్ల కాన్స్టిట్యూన్సీ లో. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు ఎంకబడి బీడీ పెన్షన్లు చేపిస్తే మన కోరుట్ల కాన్స్టిట్యూన్సీ